Making hot. Hey guys, welcome back to our channel Everything Through Shwe. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఎవ్వరు కిందకి దిగలేదు, కింద వెయిట్ చేస్తున్నాను. మేమందరం ఈరోజు ఆనంద్ గారు పిక్నిక్ ఫామ్స్కి వెళ్తున్నాము. ఇది షామీర్పేట్లో ఉందన్నమాట. సో వీఆర్ ఫుల్లీ థ్రిల్డ్. టోటల్ 6 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. లెట్స్ ఎంజాయ్. మీకు ప్రతిదీ అన్ని డీటెయిల్స్తో పాటు మొత్తం ఆనంద్ గారు నేను ఎలా చూస్తున్నానో అలా మీకు కూడా చూపించేస్తాను. సో స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. ఎల్లో కలర్ వేసుకునేసరికి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది నేను నుమాయిష్లో తీసుకున్నాను. సో అందరం స్టార్ట్ అయిపోయాము. టోటల్ కలిపి 4 కార్స్. రోడ్ అవుట్స్కర్ట్స్లో ఉంది, బాగోదేమో అనుకున్నాం, కానీ ఆనంద్ గారు పిక్నిక్ ఫామ్స్ వరకు కూడా రోడ్ నీట్గా బాగుంది ఇలా. సో మేము మార్నింగ్ 9 అలా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ అది 10 o'clock ఓపెన్ అవుద్ది. మేము ఇక్కడ మణికొండలో ఉంటాం కాబట్టి మాకు 1.5 అంటే 1.5 hours దాకా పట్టింది. ఆనంద్ గారి గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను నేను. వీడియో మొత్తము ఎండ్ వరకు చూడండి, సో దట్ మీరు ఏ డీటెయిల్స్ మిస్ అవ్వరు. మీరు ఇంకా ఎంటర్ అవ్వక ముందే రైట్ సైడ్లో ఇలా రాజస్థానీ కాస్ట్యూమ్ స్టాల్ ఉందన్నమాట. సో మీరు అక్కడ వాళ్ళకి పే చేస్తే ఆ డ్రెస్ వేసుకొని మిమ్మల్ని మంచి పిక్చర్స్ తీస్తారు. సో ఇది టోటల్లీ మీ ఇంట్రెస్ట్. లోపలికి వెళ్ళాకైతే అసలు మీరు దేనికి పే చేయవసరం లేదు. సో బయట ఇది ఒక్కదానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పే చేసుకోవచ్చు. ఎంటర్ అవ్వంగానే వరల్డ్స్ బిగ్గెస్ట్ కాటియా అంటే నవార్ మంచం అనమాట. ఎంత పెద్దగా ఉందో, పిల్లలు అయితే దాన్ని చూడంగానే ఫుల్ జంప్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మేము కూడా ఇంకా ఎగ్జైట్మెంట్తో జంప్ చేసామన్నమాట. మళ్ళీ వాళ్ళు వచ్చి లేదమ్మా అడల్ట్స్కి కాదు, ఓన్లీ చిన్నపిల్లలకి అని చెప్పారు. ఆనంద్ గారు రీచ్ అయ్యేసరికి 10:30 అయిపోయింది మాకు. అండ్ ఫుల్ ఆకలేస్తుంది అనమాట. మార్నింగ్ ఎప్పుడో తిన్నాము, కానీ ఇక్కడ 10 o'clock నుంచి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. సో ఈ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ ఇంక్లూడెడ్. సో రాగానే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ అది తిన్న తర్వాత ఇంకా మిగతావి ఏవైనా అని. అండ్ వెల్కమ్ డ్రింక్కి మనకి లెమనేడ్ అండ్ బటర్ మిల్క్ 2 పెట్టారు. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది. బట్ మేము కొంచెం లేట్ అయిందనమాట. ఏమైందంటే మేము యాక్చువల్గా 15th January బుక్ చేసుకున్నాం అనుకొని 15th వచ్చాము. బట్ మేము యాక్చువల్లీ టికెట్ బుక్ చేసుకుంది 14th అనమాట. బట్ వాళ్ళతో కొంచెం మాట్లాడిన తర్వాత వాళ్ళు మీన్స్ మేము ఎలానో 14th రాలేదు కదా, సో వాళ్ళు కన్సిడర్ చేసి మాకు 15th అలౌ చేశారు. అదైతే పెద్ద రిలీఫ్. ఎంత టెన్షన్ పడ్డామో. అండ్ ఇక్కడ రాగానే రైట్ సైడ్కి సెల్ఫీ గల్లీ ఉంది. ఎన్ని ఇన్స్టా వర్ది పిక్స్ దిగొచ్చో మీరైతే. అసలు చాలా బాగుంది ప్లేస్. సూపర్ ఉందనమాట. అండ్ కలర్ఫుల్గా కూడా ఉండేసరికి ఏ పిక్ ఎలా దిగినా కూడా సూపర్ వస్తున్నాయి. ఆనంద్ గారికి రావాలనుకుంటే మీరు టికెట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ప్రైస్ తక్కువ పడుతుంది ఆఫ్లైన్ కన్నా. ఆన్లైన్ ప్రైజెస్ ఏంటంటే అడల్ట్స్ 1250 ప్లస్ GST. కిడ్స్కి అయితే, కిడ్స్ అంటే వీళ్ళు 3 to 4 feet ఉంటే వాళ్ళని కిడ్స్లా కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి 799 ప్లస్ GST. కిడ్స్ బిలో 3 feet ఉంటే వాళ్ళకి ఫ్రీ అనమాట. ఇవి ఆన్లైన్ ప్రైసెస్. ఆఫ్లైన్ ప్రైసెస్ ఏమో అంటే అదే రోజు మీరు వెళ్ళి అక్కడ పిక్నిక్ ఫామ్స్లో మీరు టికెట్ తీసుకున్నట్లయితే మీకు అడల్ట్స్కి 1450 ప్లస్ GST పడుతుంది. అదే కిడ్స్ 3 to 4 feet అయితే 899 ప్లస్ GST. అండ్ కిడ్స్ బిలో 3 feetకి ఫ్రీ. ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో ఇక్కడ. 75 ప్లస్ యాక్టివిటీస్ ఉన్నాయంట. లైక్ రూరల్ యాక్టివిటీస్లో బయోస్కోప్, హెడ్ మసాజ్, పాట్రీ, స్పోర్ట్స్లో వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్. అంటే నేను
కొన్నే మెన్షన్ చేస్తున్నాను, అన్నీ చెప్పలేను కదా. అడ్వెంచర్ యాక్టివిటీస్లో టగ్ ఆఫ్ వార్, రోప్ కోర్స్, బీమ్ వాక్, ఇవన్నీ. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న లైక్ ఆర్చరీ, షూటింగ్, బాస్కెట్బాల్. ఇవి విలేజ్ గేమ్స్లో మనకి లట్టు, కంచా, గిల్లిదండ, పిట్టు, ఇవన్నీ మనం చిన్నప్పుడు అన్నట్టు గుర్తు నాకైతే. ఇవన్నీ ఉన్నాయి. అండ్ బూల్బులియా కూడా, అంటే మేజ్ అనమాట, ట్రీస్తో మేజ్ డిఫరెంట్గా. ఇది కూడా ట్రై చేయాలి మీరు. అండ్ యానిమల్ ఫామ్ అన్నారు, కానీ నాకైతే ఎక్కువ యానిమల్స్ కనిపించలేదు, జస్ట్ డక్స్ కనిపించాయి. కిడ్ జోన్లో అయితే మనకి బాల్ పూల్ ఉంది, సీసా ఉంది, ట్రాంపలీన్ ఉంది. రెయిన్ డాన్స్ తర్వాత ఆడపెట్టుకుంటున్న యువతులు. ఈ ట్యూబ్వెల్లో కిడ్స్ భలే ఎంజాయ్ చేస్తున్నారు అసలు. వాళ్ళకి ది బెస్ట్ డే. ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో, అంటే కిడ్స్ ఒక్కరికే కాకుండా పెద్దవాళ్ళకు కూడా అంతే తగ్గట్టు యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఇండోర్ గేమ్స్ చూసుకుంటే స్నూకర్, క్యారమ్, చెస్, లూడో, జంగా, ఇవి కూడా ఉన్నాయి. మనం ఆల్రెడీ వాటర్ యాక్టివిటీస్ చూసాం కదా, రెయిన్ డాన్స్ అండ్ ట్యూబ్వెల్ బాత్. అండ్ ఇవే కాకుండా మనకి పపెట్ షో, మ్యాజిక్ షో, హెడ్ మసాజ్, ఇవి కూడా ఉన్నాయి తెలుసా. పిల్లల్ని లంచ్ కోసం ఆ ట్యూబ్వెల్ నుంచి బయటికి తీసుకురావడం ఎంత కష్టమైందో, అసలు వాళ్ళకి ఇష్టమే లేదు రావడము, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఎంత ఆడినా ఈ పిల్లలకైతే తనివి తీరదు. ఇది లంచ్ ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. నేను ఫస్ట్ దీన్ని చూసి బొబ్బట్లు అనుకున్నాను, బట్ దానికి ఒక టైప్ ఆఫ్ రోటీ అనమాట, దానికి మంచి బెల్లం ముక్క కూడా ఇచ్చారు. తింటే చాలా టేస్టీగా ఉంది. ఏం చేస్తున్నావు? ఓకే ఓకే, తెలీదు మాకు మహా ఎక్కడుందో. హెడ్ మసాజ్, గిల్లిదండ, వాణి, మోనిక, మేమందరం అండ్ బ్యాచ్. Oh. ఇక్కడ చెట్ల కింద మంచిగా మంచాలు వేశారు. అందరు లంచ్ చేసి వచ్చారు కదా, కొంతమంది అయితే అసలు లిటరలీ నిద్రపోయారనమాట, ఫుల్ డీప్ స్లీప్. ఇక్కడ అందరూ సేద తీర్చుకుంటున్నారు. సేద గేమ్ అండ్ చైర్ గర్ల్స్. ముందుకు వెళ్ళే కొద్దీ కొత్త కొత్త యాక్టివిటీస్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ రోప్ గేమ్స్. పిల్లలు అయితే అసలు ఒక్కదాని నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ అనమాట. Yay! Come on! Come on, come on, you have to finish it. Yay! Chupar, Bida, chupar. Rio. Ichuri. ముందు దాన్ని హోల్డ్ చేయి. నెమ్మదిగా. వెరీ గుడ్ విన్నీ. ఈ ఐడియా బాగుంది. బాస్కెట్బాల్ నెట్స్ని ఇలా ట్రీ లాగా అరేంజ్ చేశారు. चल
స్మెల్లీ స్మెల్ వస్తున్నా. స్మెల్లీ బఫెలో స్మెల్లీ బఫెలో బఫెలో బటర్ థింగ్ ఫర్ క్యామెల్ రైడ్. ముచ్చట్లు గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. బనానా That's okay. You did a great job. Very good. Balancing it చాలా కష్టం. కదా? It's not easy. గైస్ మేము అందరము మేజ్ గేమ్ ఎంటర్ అవుతున్నాము. మాకేమైనా తప్పిపోతే హెల్ప్ చేయండి వచ్చి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పద్మ వ్యూహంలోకి ఎంటర్ అయ్యాం కదా హంసిని. బయటికి వెళ్తామా? పద చూద్దాం బయటికి వెళ్తామా. ఇది దొంగదారి సాధించారు లేడీస్. ఈ లోపల నేను చూపించే యాక్టివిటీస్ అన్నీ ఫ్రీయే, మీరు దేనికి పే చేయవసరం లేదు. మీరు ఆల్రెడీ టికెట్ తీసుకున్నారు కదా, దాంట్లో ఇవన్నీ ఇంక్లూడెడ్. ఎక్స్ట్రా లోపల 1 రూపీ కూడా పే చేయవసరం లేదు. ఇక్కడ మంచిగా అటు ఇటు టొమాటోస్, క్యాబేజ్, స్పినచ్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కూడా పండిస్తున్నారు. ఇక్కడైతే ఫొటోస్ దిగడం అస్సలు మర్చిపోకండి. ఇది బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అయితే సూపర్గా వస్తున్నాయి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా రెసార్ట్ అయినా ఇలా ఫామ్కి కానీ మీరు ఒక డే మొత్తం అవుట్డోర్లో స్పెండ్ చేస్తున్నారంటే కంపల్సరీ మంచి షూ వేసుకోండి, లేకపోతే మీకు ఈవినింగ్కి కాళ్ళు నొప్పి పుడతాయి. నేనైతే ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అబ్బా. बड़े बड़े सर देख रहे हैं, बड़ी बड़ी सेट तेरी मार दो, मारूंगा पाप लगेगा. क्या तार पे शर्ट चिपक जाएगी. चर घुचड़ू, आप भी बोलो घुचड़ू. ऐसा नहीं, चर घुचड़ू. कैसा बच्चा कैसा जोड़ा, मालिक तेरा नाम है सच्चा. మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ మెహందీ స్టాల్ కూడా ఉంది. సో హ్యాపీగా పెట్టించుకోవచ్చు మీరు. మేమైతే ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అన్నిటికన్నా ఈ స్నాక్స్ టైం సూపర్. అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, అసలు ఇన్ని ఆప్షన్స్ నేనైతే ఏ రెసార్ట్లో చూడలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ బజ్జీలు, ఒక టీ కాఫీ అలా పెడతారనమాట. అండ్ కొన్ని మళ్ళీ ఏది ఎక్స్ట్రా కావాలన్నా పేయబుల్. ఇక్కడ అలా కాదు, ఏది తీసుకున్నా ఫ్రీ. అండ్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. ఐస్ గోలా అయితే 3-4 తిన్నాం ఒక్కొక్కరం, అంత టేస్టీగా ఉన్నాయి. ఐస్ గోలానే కాదు, దీంతో పాటు మ్యాగీ ఉంది, బజ్జీలు ఉన్నాయి, పాప్కార్న్, షుగర్ క్యాండీ, జిలేబీ, ఇంకేంటిది పానీపూరి. అసలు ఇన్ని ఆప్షన్స్ ప్రతి ఒక్కటి ట్రై చేసాము. అండ్ అన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. నేను ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్గా లంచ్ కానీ మీకు బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఇక్కడ టోటల్ వెజిటేరియన్, నాన్ వెజ్ ఆప్షన్స్ అస్సలు ఉండవు.
స్నాక్స్ తర్వాత ఒక సూపర్ పర్ఫార్మెన్స్ రాబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మధ్యలో ఉన్న లాన్ ఏరియా మొత్తంలో మంచిగా కింద మ్యాట్స్ వేశారనమాట. అక్కడ కూర్చొని ఎంత ఎంజాయ్ చేసామో, మాతో పాటు మీరు ఎంజాయ్ చేయాలి కదా. సో ఉండండి, ఇంకా అయిపోలేదు వీడియో, ఇంకా చాలా చాలా ఉంది. ఈ ప్లేస్కి ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఎవరితో వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మేము ఫస్ట్ ఓన్లీ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ కోసం అని వచ్చాము, కానీ వాళ్ళకన్నా డబల్ మేము కూడా ఎంజాయ్ చేసాము. One more, one. Can you hold? చేంజ్ చేస్తా. వీళ్ళైతే డాన్స్ చాలా బాగా వేశారు, మస్ట్ వాచ్, మీరే చూడండి. లెఫ్ట్ అమ్మాయి బాగుంది కదా. నిజంగా చాలా బాగా చేశారు వీళ్ళు. మనం కూడా అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు అనమాట. అండ్ వాళ్ళతో డాన్స్ కూడా చేయొచ్చు. ఏమన్నా ఎంజాయ్ చేసామా, ది బెస్ట్ డే అనమాట.
మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో పెట్టండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.